నిన్న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానాలకు సంబంధించిన జనీనా గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ జరిగింది. ప్రపంచ దక్షిణ దేశాల యొక్క సమ్మిట్ ఎందరూ కూడా నిన్న దాదాపు 104 దేశాలు ఇజ్రాయెల్ అమెరికా యొక్క అక్రమ దాడిని ఖండిస్తా ఒక తీర్మానం చెప్తున్నట్టు భారతదేశం నుంచి విదేశాంగ శాఖ ఒక్క మాట కూడా రాయలేదు, వాళ్ళకి మద్దతు కూడా ఇవ్వలేదని వస్తుంది సమాచారం. తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయానికి భిన్నంగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నట్లు ఇవాళ ఇండియా కనపడతాం. ఇది డెఫినెట్గా మిగతా దేశాల విషయంలో ఇండియా ఒంటరి అయిపోతున్న భావన కనిపిస్తుందండి. ఇది ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కానీ ఇండియా ప్రభుత్వ భావన వేరే ఉన్నట్టుంది. ఏంటంటే ఇంతకుముందు దుర్మార్గమైన నీచ మత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ మీద మన యుద్ధంలో ఉన్నప్పుడు అనేక ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలు కూడా పూర్తిగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే టర్కీ అయితే అన్ని విధాలుగా సహకారం అందించింది. తర్వాత చైనా, ఉత్తర కొరియా లాంటి దిక్కుమాలిన దేశాలు కూడా మన దేశం మీద విషం జిమ్మే దేశాలు కూడా ఆ దేశంతో పాటు ఏ విధంగా సహకరించే వాళ్ళు చేసే పావులబెడ డ్రోన్లు పెట్టి మనకు ఎలాంటి నష్టం కలిగించబోయి ఉన్నారు అన్నీ చూసాం. అట్లాంటిది వాళ్ళ అనుకుని రెండోది వాళ్ళ మిగతా విషయాల్లో కూడా అందుకని ఈ మన భారతదేశం కొంచెం ఆగుతున్నట్లు అభిప్రాయం ఉంది. నాణ్యానికి ఒక వైపు కాదు రెండు వైపులా చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా మనం భావించాలి. ఇరాన్ ఒక్కటే యుద్ధం చేసుకుంటుంది, ఒక అమెరికా ఇజ్రాయెల్ లాంటి మీద అనేది భ్రమ. ఇవాళ ఇజ్రాయిల్ ఇరాన్ చేస్తున్న అంటే ప్రపంచంలో నిజంగా న్యూక్లియర్ మత ఉగ్రవాద శక్తుల చేతులతో లేదా ఒక ప్రజాస్వామ్యం లేని దేశంలో ఏమాత్రం లేని దేశంలో కనుక అణ్వాయుధాలు పడితే ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని నిజమే. దానికి ఐక్యరాజ్యం ఉంది. వీళ్ళెవరిని మాట్లాడితే మోరల్ పోలీసింగ్ తీసుకుంటారు, దానికి తీసుకుని మేము రద్దు చేస్తామనేది ఏకపక్ష దుర్మార్గ వైఖరి, దుర్మార్గమైన దాడులను ఖండిద్దాం. కానీ అదే సమయంలో ఇరాన్ ఒకవైపే లేదు. ఇరాన్ వైపు ఇవాళ దుర్మార్గమైన చైనా ఉంది, ఉత్తర కొరియా లాంటి కిమ్ లాంటి వాళ్ళు ఉన్నారు, రష్యా మనకు ఒకప్పుడు స్నేహదేశమైనా ఇవాళ వాళ్ళు నీతులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఉక్రెయిన్ మీద ఆక్రమించి వాళ్ళ మీద యుద్ధం చేస్తా, వాళ్ళ ఆయుధ సంపత్తిని ఆ చిన్న దేశం మీద ప్రయోగిస్తా 20% ఆక్రమించి చైతన్య మత ఉగ్రవాదుల్ని కిరాయి రౌడీలుగా వాడుకుంటూ వాళ్ళు ఇప్పుడు దీనికి కూడా పంపిస్తారంట ఇరాన్కి. వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇరాన్తో పాటు వెనకమాల ఉన్నారు. అంతే కూడా కాకుండా హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా అనేది ఆ తీవ్రవాద సంస్థ ఒకప్పుడు లెబనాన్ దేశంలో ఏ మతస్థులు ఉండేవారు, ఇప్పుడు ఏ మతస్థులు లేరు తర్వాత సంగతి. లెబనాన్ దేశ ఆర్మీని కూడా కమాండ్ చేసే స్థితికి వచ్చింది. దానికి పూర్తిగా ఇరాన్ సహకారం ఉందండి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే ఒక తీవ్రవాద సంస్థ. పాలస్తీనా హక్కుల కోసం నిలబెట్టుకోవాలి, కాపాడాలి, దాని గురించి ఖచ్చితంగా ఉండాలి. ఇజ్రాయెల్ చేస్తే స్టేట్ టెర్రరిజాన్ని వ్యతిరేకిద్దాం. అదే సమయంలో హమాస్ కూడా వాళ్ళు చిన్నపిల్లల్ని 2500 మందిని మిగతా వాళ్ళని వాళ్ళు ఎలాగా ఆక్రమణ తీసుకుని ఎంతమంది దాడుని చంపేశారు, ఎంతమంది రేపులు చేశారు. ఇజ్రాయెల్ స్టేట్ టెర్రరిజంలో దుర్మార్గాలు పాపాలు ఇచ్చేస్తున్న ఈ విధంగా ఉండదు. అలాంటి హమాస్ను కూడా మద్దతు పలికే విధంగా కొంతమంది హమాస్ వాళ్ళు ఇరాన్తో పాటు ఉంది. అంతేకాకుండా దాదాపు మత ప్రాతిపదికన ప్రపంచంలో 150 కోట్ల మంది అనే అభిప్రాయం అండి. పరోక్షంగానే ప్రత్యక్షంగా కానీ ఇరాన్ వెనకమాల ఉన్నారు. అందుకని ఇరాన్ ఒకటే యుద్ధం చేయట్లేదు. ఇరాన్ అంత తేలిక ఓడిపోతుందనే ప్రశ్న కూడా కాదు. కానీ అతివాద సంస్థలకి నాకు ఇదే ఇబ్బందికరం. ఇండియాలో మనం కాశ్మీర్లో వందలాది మంది, ఎంతోమంది ఇంకా అంటే లక్షలాది మందిని తరిమేసి మన పండితుల్ని మన దేశానికి సంబంధించిన సొంత భూభాగం నుంచి తరిమేస్తే ఇంతమంది రాలేదు. అలాగే బంగ్లాదేశ్లో అకృత్యాలు జరుగుతుంటే అంతమంది రాలేదు. బాంబేడ్లో నీచ నికృష్ట పాకిస్తాన్ వాళ్ళు బాంబేడ్ చేసి వందలాది మందిని మన వాళ్ళని బలి తీసుకుంటూ కూడా ఎంత వేలాది మంది రోడ్ల మీద మచ్చిరిపట్టిందే చూశాను. మిగతా అన్ని చోట్ల బయటకు వచ్చేస్తాను. ఎంత ఉద్వేగంతో ఉద్వేగం కనపడలేదు. సరే ఏదైనా కానివ్వండి, కానీ మన దేశ హక్కుల మీద కూడా ఉండాలి కదా, మత హక్కులు మాత్రమే కాకుండా. అందువలన ఏదేమైనా రెండు పక్షాలు ఒకవైపు ఇరాన్ మీద జరిగిన దురాక్రమణాన్ని ఖండిస్తూ అదే సమయంలో మత ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉండకూడదని చెప్పి కూడా కోరుతా ఉన్నాను.